ఇక్కడ ఆట నేనే, అక్కడ పాట నేనే. బాలాగా అక్కడ పాట నేర్పిన సంగీత మాస్టారు నేనే, కృష్ణగా ఇక్కడ ఆట నేర్పిన డాన్స్ మాస్టారు నేనే. కళ్యాణిని ప్రేమలోకి తోసింది నేనే, అదే కళ్యాణిని ప్రేమలోకి లాగింది నేనే. నువ్వే 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 చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? అక్కడ బాలాగా ఇక్కడ కృష్ణగా, ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నావు చెప్పు. నన్ను బాలాగా కృష్ణగా మీరు చూశారు, కానీ ఇద్దరు కాకుండా అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. అతనెవరో తెలుసా? విశాఖపట్నం ఆంధ్ర కాలనీ. నేను పుట్టి పెరిగింది అక్కడే. మా అమ్మంటే ఎంత ప్రాణమో మా కాలనీ అన్నా, అక్కడి మనుషులన్నా నాకంతే ప్రాణం. ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్. అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది భైరవి. ఇది మన హాస్టల్. ఈమె హాస్టల్ వార్డెన్ భైరవి. సంధ్య, రమ్య, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. భైరవి అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ. ఎక్కడున్నాడు నరసింహం? ఆ నరసింహం గారు తాగి ట్రే సైకిల్ తో మా సిఐ గారి రెండో భార్య రెండు కాళ్ళ మధ్య గుద్ది పట్టుకోబోతే వాడు నో ఎంట్రీలోంచి పారిపోతాడు. ఎక్కడా వాడు? డోర్ లాక్. ఏట్రా గాడిద కేకలు? పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు. నరసింహ గారు దొరకపోతే ఆడు పెళ్ళాన్ని తీసుకుపోతా ఉంటున్నారు. ఆడు మొహం ఎక్కడ్రా మన వాడు? అతనికి వాసన అన్ని చోట్ల ఎదిగా సెల్ మోగుతూనే ఉంది. నో రిప్లై. ఓ సెల్ నో రిప్లై. అయితే తపస్సులో ఉన్నాడన్న మాట. బాలయ్య! అదిగో అతనే నేను చెప్పిన బాలయ్య. సముద్ర పట్టిన పడం మీద బొక్క బార్ల పడున్నాడు. నిద్రపోతున్నావా నాన్నా? నీ కళ్ళల్లో కారం చట్నీ కొట్ట పడున్నాడు కదరా? పడుకున్నాడు. 1 నిమిట్. మా నాన్న తప్పు చేస్తే మా అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఇది పోలీసుల రూలే. మొగుడు దొరకాలంటే పళ్ళని, కొడుకు దొరకాలంటే తల్లిని పట్టుకోవాలా? ఏంటి బాలయ్య తెల్లారు తాగిస్తావా? అబ్బాబాబా, రాత్రి తాగింది ఎక్కలేదు, పొద్దున తాగాం దిగలేదు. తలకాయ నొప్పిగా ఉందమ్మా. అవన్నీ మీలాంటి పనికి మాలిన సన్నాసోళ్ళకి. మన రేంజిలో తలకాయ నొప్పికి మందంటే ఏది? హ్యాంగ్ ఓవర్ పెగ్గు. ఏమిట్రా తాగుపోతు మహాలు? బాబు మా ఆవిడ్ని మా అమ్మాయిని పోలీసు. బాలయ్య వెళ్ళు, వెళ్ళి ఆ పోలీసు వాళ్ళకి కొంచెం బ్రేక్ అయ్యి. ఒక బ్రేక్ ఏంటి? క్లచ్ తొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ రేస్ చేసి పరిగెత్తిస్తా. ఓకే? బండిలో ఎక్కించు. మా ఎస్ఐ మీద చెయ్యేసిరా. మొరటోని పట్టుకుని సూపర్ ఫోక్ డాన్సర్ టాప్ సింగర్ అని మీరు నా దగ్గర పొగడ్డాలు. ఏదో నేను పెట్టబోయే మ్యూజిక్ కాలేజ్ కి పనికొస్తాడని నేను ఇక్కడ రావడాలు, అతను నన్ను గుద్దడాలు. భైరవి బాలయ్య గురించి పోన్ నీకే తెలుస్తుంది. ఆగండి ఆగండి. బ్యాక్ బ్యాక్. యువర్ ఆనర్, నరసింహనే ఇతను ఫుల్ గా మందు తాగి తన ట్రై సైకిల్ తో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్యను రెండో భార్య. కరెక్ట్ కరెక్ట్ సార్. పట్టపగలు తాగి ట్రై సైకిల్ నడిపింది నువ్వేగా?
నేనే తాగే నడిపా. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య సూర్యకాంతాన్ని తాగి గుద్దింది నువ్వేగా. నేనే గుద్దా. నో ఎంట్రీలోంచి బండితో తాగి దూసుకెళ్ళింది నువ్వేగా. తాగే 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 ఎన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కింది దిగిపోయేలా ఉంది. చూడ్రా మా అబ్బాయి బొబ్బులి పులి. ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి, వెళ్ళిపోతాను. ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు? సార్, ఏ నేరానికి ఏ శిక్ష నాకు తెలుసు. హత్య చేస్తే ఐపీసీ 302, హత్యా ప్రయత్నం చేస్తే 306, రేప్ చేస్తే 376, చీట్ చేస్తే 420, మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A, 294B, తాగి వాగితే 41J, కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది. ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద ఓరు మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష, 3000 పై చిలుకు ఫైన్. ఇదివరకు 2500. మొన్న వేసం కాలంలోనే రేటు పెంచారు. సార్, ఆ పుస్తకంలో చూడకండి, అది పాత పుస్తకం, ఇది కొత్త రేటు. అందులో ఉండదు. ఇండియన్ పీనల్ కోడ్ మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది. జస్టిస్ చౌదరిని అక్కడ చూడు. గురువా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ. అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. 2 నెలలు వేశాడు. చలో. బాలయ్య, తాగి బండి గుద్దేసింది నేను. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు. దాని జీవితం నాశనం కాకుండా చేశావయ్యా. నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు. బాబు, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం. ఆగండి ఆగండి, రుణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతానై. అమ్మ చెప్పింది, అయ్య చేశాడు. ఓకే. అది బాలయ్య. ఏన్నా ఎందుకు ఏడుస్తున్నావు? గుర్తుకొస్తున్నాడు సార్. చూడాలనుంది సార్. చూడాలనుంది. సినిమా టైటిల్రా. తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. ఇట్లా చచ్చిపోయాడు రా సార్. ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? ముక్కలు ముక్కలకి నరకాలి. వాడు నేనే సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత, సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా? ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియదు. నీకే చెప్తారా? నేను ఏడుస్తా.